నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ మరియు జానీ మాస్టర్ గ్రూప్స్ మధ్యన చిన్న ఘర్షణ అయితే చోటు చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఈ ఘర్షణ వెనుక ఏం జరిగింది అనేది మనం లోతుగా తెలుసుకునేటట్టయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఆ గతం నుంచి అసోసియేషన్ హెడ్గా ఉన్న ఎవరైతే జానీ మాస్టర్ భార్య సుమలత ఉన్నారో ఎవరి ఫెడరేషన్ సపోర్ట్ లేకుండా కూడా డైరెక్ట్గా బై ఎలక్షన్స్ నిర్వహించేందుకు అయితే సిద్ధపడటం జరిగింది. దీనికి సంబంధించి ఎవరికి ఎటువంటి సందేహం లేకుండా కూడా ఎవరి నుంచి కూడా ఎటువంటి పర్మిషన్ లేకుండా డైరెక్ట్ బై ఎలక్షన్స్ నిర్వహించేందుకు సిద్ధపడిన జానీ మాస్టర్ యొక్క భార్య సుమలత గారి మీద అయితే దాదాపు 10 మంది డాన్సర్స్ వరకు అయితే ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో కూడా జానీ మాస్టర్ అయితే జైలుకి వెళ్ళడం జరిగింది. సో దీనికి సంబంధించి అప్పటి నుంచి కూడా తను ఎటువంటి తప్పు చేయలేదు అని చెప్పైతే అతను బయటికి రావడం జరిగింది. దీనికి సంబంధించి అప్పట్లోనే చాలా వరకు ఎన్నికలు జరిగినప్పుడు సుమలత గారిని ఎంచుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా జానీ మాస్టర్కి పలు అవకాశాలు రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సడన్లీ ఎటువంటి ఫెడరేషన్ నుంచి కూడా ఎటువంటి పర్మిషన్ లేకుండా బై ఎలక్షన్స్ నిర్వహించేందుకు సుమలత గారు సిద్ధమైనట్టు ఇక్కడ కొన్ని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఎటువంటి పర్మిషన్స్ లేకుండా ఎలా బై ఎలక్షన్స్ నిర్వహిస్తారు అంటూ కూడా పలు డాన్సర్స్ అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇందులో దాదాపు మనం చూసుకున్నట్లయితే గతం నుంచే శేఖర్ మాస్టర్కి మరియు జానీ మాస్టర్కి పడడం లేదు. జానీ మాస్టర్ గారు మెయిన్లీ జైలుకి వెళ్ళడానికి రీజన్ కూడా శేఖర్ మాస్టర్ గారి హస్తం ఉందని గతంలోనే మనకి పలు కథనాలు రావడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మళ్ళీ వీళ్ళ మధ్య గొడవ జరగడానికి కూడా రీజన్ ఇదే అయి ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్యన పడట్లేదు, గతం నుంచే వీళ్ళిద్దరికి పడట్లేదు అని అయితే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే శేఖర్ మాస్టర్ గారికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, జానీ మాస్టర్ గారికి అవకాశాలు తక్కువ ఉంటున్నాయని ఎవరైతే వీళ్ళ గ్రూప్ సభ్యులు ఉంటారో వాళ్ళందరూ కూడా రెచ్చిపోవడం జరుగుతుంది. సో రెచ్చిపోవడంతో ఇప్పుడు సుమలత గారే ఉన్నారు కాబట్టి అసోసియేషన్ అధ్యక్షురాలుగా మరి జానీ మాస్టర్కి సపోర్ట్ చేస్తూ ఎటువంటి పర్మిషన్స్ ఫెడరేషన్ యొక్క సపోర్ట్ లేకుండా కూడా డైరెక్ట్గా బై ఎలక్షన్స్ నిర్వహించేందుకు సిద్ధపడినందుకు దాదాపు 10 మంది వరకు డాన్సర్స్ ఎవరైతే ఉంటారో శేఖర్ మాస్టర్ టీం నుంచి కానీ బయట వ్యక్తులు కానీ వాళ్ళందరూ కూడా ఒక రకంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి పలు వీడియోలు కూడా వైరల్ అవ్వడం జరిగింది. ఆ వీడియోలో కూడా మనం నిన్న చూసుకున్నట్లయితే శేఖర్ మాస్టర్ గారు మరియు జానీ మాస్టర్ ఇద్దరి మధ్య కూడా పలు వాగ్వాదం జరిగినట్టు కూడా సోషల్ మీడియాలో బాగా ఈ వీడియో ప్రెజెంట్ అయితే వైరల్ అవుతుంది. మరి దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? వీళ్ళిద్దరి మధ్య గతం నుంచే డిస్కషన్స్ నడుస్తున్నాయా? అసలు ఏంటి ఇప్పుడు మళ్ళీ ఎందుకు వీళ్ళిద్దరి మధ్యన చెలరేగింది ఏంటి మీ ఒపీనియన్ అనేది ఈ వీడియో కింద కామెంట్ చేయండి. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.